నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులైతే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో పీఎం కిసాన్ 16వ విడత డబ్బులైతే విడుదల చేశారు. అందరూ మీ యొక్క ఖాతాలైతే చెక్ చేసుకోండి. ఎవరైతే పీఎం కిసాన్ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ పీఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేశారనమాట. తాజాగా ప్రభుత్వం మనందరికైతే తెలిసిందే పీఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు. ఇక్కడ చూసుకోండి, గుడ్ న్యూస్, ఖాతాలో డబ్బులు ఎప్పుడంటే కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకైతే మనకి సాయంత్రం ఇక్కడ చూసుకుంటే రూ. 6,000 అయితే అందిస్తున్న సంగతి అయితే తెలిసిందే. మీ అందరికైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించి 6,000 మనకైతే పైసలైతే అందజేస్తుందని చెప్పి విషయం అయితే మీకైతే తెలిసిందే. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు 15 విడతలైతే డబ్బులైతే అందగా 16వ విడత కోసం అయితే అన్నదాతలైతే ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పటివరకు వచ్చేసి అయితే 15 విడతలైతే అయిపోయాయంట. 16వ విడత కోసం అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. ఫిబ్రవరి 27న ఈ సమయం విడుదల కానున్నట్లయితే మనకైతే సమాచారం అయితే ఇచ్చారనమాట. ఫిబ్రవరి 27వ తారీఖు ఎవరైతే రైతులు ఉన్నారో 27వ తారీఖు మీ అందరి ఖాతాల్లో అయితే రూ. 6,000 అయితే డబ్బులైతే జమ అవుతున్నాయన్నమాట. అవి కూడా ఎవరికంటే ఈకేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకే డబ్బులైతే అవుతాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోండి. ఆ రోజు ప్రధాని మోడీ అయితే మనకైతే అలాగే ఖాతాలో 2,000 చొప్పున అయితే జమ చేస్తున్నట్టయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ స్కీమ్‌కి మనకొచ్చేసి ఎవరైతే ఈకేవైసీ అయితే మనకైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వరకే డబ్బులైతే విడుదలవుతాయన్నమాట. ఒకవేళ మీరు ఈకేవైసీ మాత్రం కంప్లీట్ చేయకపోతే మాత్రం మీకు డబ్బులైతే జమ అవ్వవు. పీఎం కిసాన్ రూ. 2,000 అయితే ప్రతి ఒక్కరికి ఖాతాలో జమ చేస్తున్నారు. అది ఎప్పుడు ఫిబ్రవరి 27 తారీఖు. మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఈకేవైసీ చేయకపోతే మీ సేవకు సెంటర్‌కి వెళ్లి ఒకసారి ఈకేవైసీ చేయండి. ఈకేవైసీ ఎలా చేయాలని చెప్పి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మీరు చేయాల్సింది ఏం లేదు. మీ యొక్క ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్‌కి లింక్ అయ్యి ఉన్న ఏదైతే ఓటీపీ మొబైల్ నెంబర్ ఉంటుందో దాని ఓటీపీ తోటి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వీటిని తీసుకొని వెళ్తే ఈకేవైసీ ప్రాసెస్ అనేది వాళ్ళేది మీకు మీ సేవలోనే వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుందనమాట. మీరు కేవలం ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉన్న ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు మీ సేవకు వెళ్ళినట్లయితే వాళ్ళే ఈకేవైసీ చేయాలి అని చెప్తే మాత్రం వాళ్ళే మీకైతే ప్రాసెస్ అంతా చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా మీకు ఎక్కువ సమయం కూడా పట్టదు. 5 నిమిషాల్లో అయిపోతది. మీరు ఆ కేవైసీ కంప్లీట్ చేసిన వెంటనే మీకైతే 27వ తారీఖు డబ్బులైతే ఖాతాలో జమ అవుతాయన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.